Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రపంచంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ తర్వాత క్యూబాను టార్గెట్ చేస్తోంది అమెరికా క్యూబా మధ్య రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. కరేబియన్ జలాల్లోకి అమెరికా యుద్ధనౌక యుఎస్ఎస్ నిమిట్స్ దూసుకువెళ్ళింది. కరేబియన్ తీరంలో వేగంగా కదులుతోంది అమెరికా ఆర్మీ. క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై యుఎస్ హత్యారోపణలు కూడా చేసింది. ఇక 1996లో 2 పౌర విమానాలను కూల్చేసి 4గురిని చంపారంటూ ఛార్జ్షీట్ అయితే దాఖలైంది. క్యూబా స్వతంత్ర దినోత్సవం రోజే అమెరికా సంచలన ప్రకటన చేసింది. క్యూబాకు విముక్తి కల్పిస్తానంటున్నారు డొనాల్డ్ ట్రంప్. క్యూబా నియంత్రణ కోల్పోయి పతనమవుతోందని విమర్శిస్తున్నారు. ప్రజల కష్టాలకు ప్రభుత్వమే కారణమని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. క్యూబా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధిస్తోంది. ఆర్థిక దిగ్బంధనాన్ని సమర్థించుకుంది యుఎస్ విదేశాంగ మంత్రి. అమెరికా తాజా చర్యలతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. CIA there. We have Marco is there. Marco's parents, as you know, were from Cuba. So we have a lot of expertise in Cuba. And it's not going to be like the biggest thing we've ever done, but I will tell you, to a lot of people, it's going to be one of the most important. They've been looking for this moment for 65 years. So we'll see what happens. But we're going to, in the meantime, we're going to have to help them out. They have no way of living. They have no food. They have no electricity. They have no energy at all. But they do have great people. There are a lot of great people. I mean, I have so many Cuban friends in Miami, mostly in Miami and Florida, and they're unbelievable people. They're unbelievable entrepreneurs, and they'd like to go back. I think hopefully they're going to want to live here, but they want to go back. Maybe they'll invest. We'll see what happens. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఏదో వస్తువు పట్టుకొని వెళ్ళినట్లు ఇరాన్ నుంచి వస్తూ మా ఆర్మీ ఆ క్యూబాను జయించి ఇక్కడికి వచ్చేస్తుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అంటే యుద్ధం చేయాలన్నటువంటి కోరిక చల్లారలేదా, లేకపోతే ఆయుధాలని అంటే చిన్నపిల్లలు దీపావళి సామాగ్రి కాల్చినట్లుగా ఆయుధాలని కాలుస్తూ ఉంటే ట్రంప్కి ఒక ఆనందం ఉంటుందా, లేకపోతే ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించాలి, నేనంటే ఏంటో చూపించాలి, తర్వాత ఎలాగో నేను ఉండను కదా మరో టర్మ్ అనేటువంటి ఆలోచన, మొత్తం మీద అయితే పిచ్చివాడి చేతిలో రాయి మాదిరిగా మారిపోయింది. ఏంటి ట్రంప్ కామెంట్స్ని కావచ్చు, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మనం ఏ విధంగా చూడాలంటారు? ఎస్ మురళి, అంటే ప్రపంచ రాజకీయాల్లో కొంత అంటే పిచ్చి అనేది పదం కనుక మనం వాడగలిగితే అది ట్రంప్ ను ఉద్దేశించి ఫస్ట్ వాడాలి అనడానికి అతని చేష్టలు మిడిల్ ఈస్ట్ లో గానీ, లేదంటే అటు దక్షిణ అమెరికాలో గానీ, లేదంటే ఇప్పుడు క్యూబా విషయంలో గానీ, ఇవన్నీ కూడా అతను ఆలోచన విధానం. అంటే ఇప్పుడు అమెరికా ఆర్థిక మాంద్యంలో ఉంది, అదేవిధంగా అతని పరిపాలన మీద విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించకుండా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఈ పిచ్చి చేష్టలన్నీ కూడా అతను తిరిగి మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇరాన్ లో తాను సాధించలేనిది అంటే ఇక ఫస్ట్ ఏంటంటే మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ఇరాన్ లో తాను ఏదో సాధించాలి అనుకున్నాడు కానీ అది సాధ్యం కాలేదు. అందుకని ఇప్పుడు క్యూబా విషయంలో ఫోకస్ పెట్టాడు. అంటే క్యూబాని గెలిస్తే ఇప్పుడు క్యూబాని కనుక హస్తగతం చేసుకుంటే ఒకవేళ ఇరాన్ లో ఓడిపోయామనేటువంటి పేరు ఉండదు, ఇది ఇరాన్ విషయంలో తాను అనుకున్నది సాధించలేకపోయాను అనేటువంటి విమర్శ ఉండదు అనేటువంటి ఆలోచన డొనాల్డ్ ట్రంప్ లో స్పష్టంగా కనపడుతుంది. అందుకని ఇప్పుడు బలహీనంగా ఉన్నటువంటి క్యూబా మీద అతను ఎక్కువగా ఫోకస్ పెట్టాడు అనేది అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే దాదాపు జనవరి నుంచి వాళ్ళకి ఆర్థిక ఆంక్షలు, అదేవిధంగా ఆర్థిక ఆంక్షలు ఎప్పటి నుంచి అమలవుతున్నాయి. ఈ చమురు ఆంక్షలు అనేవి పూర్తి స్థాయిలో అతను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ క్యూబా మొత్తం కరేబియన్ దీవులకు సంబంధించి అక్కడ పరిసర ప్రాంతాలకు మొత్తం కూడా ఎక్కడ ఆ చమురు అనేది దొరకకుండా గత 6 నెలల్లో వాళ్ళకి ఒకటే ఒక చమురును వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వెళ్లకుండా పూర్తి స్థాయిలో అక్కడ చమురు మీద ఆధారపడేటువంటి విద్యుత్ రంగ సంస్థలన్నింటినీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఇంకా కూరుకుపోయేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు క్యూబా బలహీనంగా ఉంది. గతంలో ఫిడెల్ కాస్ట్రో ఉన్నప్పుడు కానీ, రౌల్ కాస్ట్రో ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు రౌల్ కాస్ట్రోను వాళ్ళు ఏదో సాధించాలి అనుకోవడం వెనుక కూడా కొంత అమాయకత్వమే కనపడుతోంది, లేదంటే పిచ్చితనమే కనపడుతుంది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే రౌల్ కాస్ట్రో వయసు దాదాపు 95 ఏళ్ళు అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపమాపో చనిపోయే అతని మీద ఇతను మరి ఏ విధంగా ప్రభావం చూపిస్తాడు, ఏ విధంగా ప్రతాపం చూపిస్తాడు అనేది చూడాలి.
ఏది ఎలా ఉన్నప్పటికి కూడా అంటే ఇరాన్ లో తాను సాధించలేనటువంటిది ఇప్పుడు క్యూబాలో సాధించాలి అనేటువంటి ప్రణాళికతోనే ట్రంప్ అయితే అడుగులు వేస్తున్నాడు. దానికి సంబంధించి అటు తను ఏది చెప్తే అది, మనం ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు ఆయనకి ఇద్దరు ఉంటారు, తానా అంటే తొన్నానా అంటూ ఉంటారు. అలాగే మార్క్ రూబియో, అలాగే పీట్ హెగ్సెత్, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ట్రంప్ కి అలాగే తయారైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ని జయించలేక అదే సముద్ర మార్గం ద్వారా వస్తూ గతంలో కూడా అమెరికాకి క్యూబాకి ఉన్నటువంటి యుద్ధ మేఘాలు కావచ్చు, వివాదాలు కావచ్చు, రకరకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఆర్మీ అమెరికాలోకి ఎంటర్ అయ్యే లోపల అదే ఆర్మీ లోపల దీనికి సంబంధించి పర్టికులర్గా ఓడిపోయామనేటువంటి భావనను అమెరికా ప్రజలు ఆలోచించే లోపల క్యూబాను జయించి వస్తే ఎంతో కొంత ఊరట లభిస్తుంది అనేటువంటి ధోరణిలోనే ట్రంప్ ఉన్నాడనేటువంటి మాట. నిరంతరం ప్రపంచంలో యుద్ధాలు నెలకొంటూ ఉండడంతో ప్రపంచంలో అశాంతి నెలకొంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాలు జరిగినప్పుడు ఆ పరిస్థితిని మనం చూసాం. దాదాపుగా ప్రపంచం మొత్తం కూడా ఇంధన రంగ సంక్షోభం, ఇంధనం మీద ఏ స్థాయిలో ప్రపంచం ఆధారపడింది, ఏ దేశాలు ఆర్థికంగా కుదేలవుతాయి అనేది స్పష్టంగా కనిపించింది. ఆయా దేశాలు ఆల్టర్నేటివ్ కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఖతార్ మొత్తానికే ఏ స్థాయిలో నష్టపోయిందో కూడా మనం చూసాం. కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం కారణం అమెరికా ఇరాన్ మీద ఇజ్రాయిల్తో కలిసి యుద్ధాన్ని చేయడమే అనేటువంటి మాట. ఇప్పుడు క్యూబా మీద యుద్ధాన్ని ప్రకటిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి, లేకపోతే ఓన్లీ క్యూబాకు మాత్రమే నష్టం ఉంటుందా, లేకపోతే ప్రపంచ దేశాలతో ముడిపడినటువంటి ఆర్థిక ఇబ్బందుల విషయంలో కూడా ఏమైనా మళ్ళీ ప్రపంచ దేశాలు ఒడిదుడుకులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుందా అని కూడా చెప్తున్నారు. ట్రంప్ ఇకనైనా సరే అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా విన్నవించాలా, లేకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకతాటి మీదకి వచ్చి ఇలాంటి చర్యలని తీసుకోవద్దు అని అమెరికాకు చెప్పేటువంటి పరిస్థితి, పర్టికులర్గా చెప్తే వినేటువంటి పరిస్థితుల్లో ట్రంప్ లేడు అని కూడా చెప్తున్నారు. చూడాలి ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది.